ఏమైంది కన్నయ్య? ఏంటిది? టాక్ కొరుక్కుంటాడండి ఎందుకున్నావు? ఒక్కోసారి గిర్ర గిర్ర ప్రదక్షిణాలు చేస్తాడు. చెప్పనా? మా డాడీతో చెప్పనా నీ సంగతి? మా డాడీతో చెప్పేస్తాను. కరుత కత్తినాడు ఇన్ని తల్లిగొడ్డు నన్ను కరుత కత్తినాడు డాడీ. ఇప్పటికి ఎన్నిసార్లు కరిచారో తెలియదు దారి. అసలు సంవత్సరం నుంచి అత్తమాతలు గీరతమే దారి. అది చూడండి మరి అన్నం తింటకి చూడండి బ్రతంలో చస్తున్నానండి బాబు. బొమ్మ ముద్దురు తల్లి. నేనంటే మరీ మీదకి వచ్చేస్తుందండి రౌడీగాడు. వాళ్ళ డాడీ అన్న వాళ్ళ అన్నయ్యలు అన్న ఇష్టమే. బాగా అన్నం గట్ట తినిపెడుతున్నా కదండి, అందుకని ఇలాగా బయటికి వెళ్ళందా. అది చూసారా అసలు ఇంత దా బాబరా బాబరా ఓర్నీ పేజలో ఓర్నీ స్టైల్ అమ్గాను అందగాడండి. అనుకుంటున్నా అసలు నేనంటే లేడికి ఇష్టం లేనట్టుగా ఉందండి బాబు. దా అది రమ్మని దా దా బయటికి వెళ్దామమ్మా, బయటికి వెళ్దా. చూడండి ఇంచు కూడా కదలట్లేదు. అమ్మంటే అంత లోకువైపోయిందండి. ఏం చెప్పను, అల్లారు ముద్దుగా పెంచుకుని ఇలా అయిపోయింది నా పరిస్థితి. ఏం చెప్పాలో కూడా తెలియట్లా. వాళ్ళ డాడీ వాళ్ళ అన్నయ్యలు ఇష్టమే, మళ్ళీ నేను ఇష్టం లేదంటండి. ఇది ఎక్కడన్నా బాగుందండి? చంటి తల్లికి తినిపించినట్టు 3 సంవత్సరాల నుంచి అన్నం కూడా తినిపిస్తున్నాను. ఇందా బయటకంటే మొత్తమే తిరుగుండా అన్నం తినిపిస్తాకైతే రాడండి చూడండి. అది కట్టేయడానికి ఇష్టపడి కట్టేతేనే కానీ అన్నం తిండండి దొంగరౌడి కొడు. అది చూసారండి, నేనంటే అంత లోకమైపోయాను వీడికి. నాకు కర్మ కాదండి ఇది, చేతులారు పెంచుకుని. ఇప్పుడు నన్ను కట్టేనోడండి, కట్టండి. అమ్మ బంగారు తల్లి బంగారు తల్లి. ఆడవాలో నవ్వాలో నాకే అర్థమై చావట్లేదు. తోక ముందు రాశారండి, ఎంత అందమైన తోక వాలిపోయింది చూడండి. జుట్టు అంతా పీకేసుకున్నాడు మొన్న 2 రోజులు. పాపం దురద పుట్టేసినట్టుందండి బాగా. డాడీ కట్టేస్తారు ఏంటి అన్నం తినేసి మళ్ళీ ఉప్పెత్తాం అమ్మ. అది కూడా వాళ్ళ డాడీ కూడా అమ్మ యాండో మీద కొత్తది నవ్వేమో కానీ అమ్మ ఈడుతుంపదేగా నన్ను. యాండో బాబు 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 నా ఏమో కాదు. గొలుసు సిరిగిపోద్దండి అలాగో ఉండదు అలాగా. అమ్మ వీడి దంపదే కానీ అమ్మ ఈ పిల్లోడికి అన్నం తినిపిస్తాకి నా కష్టాలు కదండి. పట్టు 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 వద్దండి ఈరోజు. వద్దా? ఏమే ఓమైంది నీకు? అమ్మ ఇన్ను తల్లి చుక్కలు చూపిస్తున్నాడండి మాకు. ఈరోజు 1 గంట దాటిపోయిందండి అన్నం తినిపించేటప్పటికి. పట్టు బాగా ఎక్కువ చేస్తున్నావు. గరిటతో తినిపిస్తున్నానండి. ఆ గరిటని ఏం చేస్తున్నాడు అనుకున్నారు? నోట్లో పెట్టగానే పళ్ళతో నొక్కేస్తూ ఉంటున్నాడండి. పట్టు యాషాలు బాగానే ఉన్నాయి. మా అమ్మ ఇప్పుడు చందమామ గారు లేరు, చూపించి తినిపిద్దామంతే. మరి ఎక్కడున్నారు? శేఖర్ ఫర్తనే కానీ రారు ఇప్పుడు. పట్టు అలా ముద్ద చెత్తాడు కదండి కన్నయ్య. ఎంత అందమైన కన్నయ్య అలా పుట్టేశాడండి. మాకు బల్లే దొరికేసాడండి. పట్టు ఇన్ను తల్లిని మాకు ఇచ్చిన నాని అండి, మా చుట్టాల బాబే అనమాట. తను రోడ్డు మీద నేను వాకింగ్ తీసుకెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు కనిపిస్తాడు. అది టాయ్కి తీసుకెళ్తాం కదండి. తను కారు వేసుకెళ్తున్నా బండి వేసుకెళ్తున్నా భలే గుర్తుపట్టేస్తుందండి. ఎప్పుడు 15 రోజుల పిల్ల అప్పుడు కదా మనం ఇన్ను తల్లిని తెచ్చింది. అయినా సరే నానిని చూడగానే భలే గుర్తుపెట్టేస్తుంది. నాని కూడా బాగా ఇష్టపడతాడు. బాగా చక్కగా చంటి తల్లిని చూస్తున్నట్టు చూస్తాం కదా మేము, అందుకని బాగా ఇష్టపడతాడు అనమాట.
కొంచెంసేపు బండి అయినా కారు అయినా ఆపేసి కొంచెంసేపు దీన్ని నిమిరి తల నిమిరేసి అప్పుడు వెళ్తాడండి నాని. ఉంటానండి మరి, అన్నం తింటానండి మరి, అసలు కుదురలేదు కూర లేదండి మరి. చాలే దొంగ రౌడీ చల్లగాలిగా ఏంటో పడుకోవడం. ఓయ్ కన్నయ్య ఓసి దోషపుండు ఎంత ముద్దొచ్చేస్తాడు. అమ్మ మీదే ఫైటింగ్లు చేసేస్తున్నాడండి. ఇంకేం చెప్పను నేను. అసలు పడుకోవడం చూసారు ఎంత అందంగా పడుకున్నాడో. గుమ్మానికి అడ్డంగా పడుకుంటాడు, ఎక్కడ చూసినా అటు ఇటు నడవడానికి లేకుండా. ఓయ్ ఏంటి కన్నయ్య మామో ఎంత ఆవులెంతలు వచ్చేసినాయి, అమ్మో అంత ఆవులెంతలు వచ్చేసినాయే. ఏంటో స్మెల్ వస్తుందంటండి, ఎగిరెగిరి చూస్తున్నాడు. ఏంటి ఏమొచ్చిందమ్మా? అమ్మా ఏమొచ్చింది? అమ్మొచ్చింది. మరి నాకు జలుబండి బాబు. ఇటు కోతమ్మలు వచ్చినాయమ్మా, కోతలు వచ్చినాయా కన్నయ్య? బుజ్జి తల్లి భయం భక్తుందా? అసలు ఎలా కొట్టుకుంటున్నాడోనండి, ఈ స్తంభానికి వేసి కొట్టుకుంటాడేమో. నేను చేస్తున్నాను టెన్షన్ పడండి బాబోయ్. సాయిబాబా గారు ఎక్కడున్నారండి మీరు? మా కన్నయ్యకి కొంచెము కుదిరివ్వండి, మా కన్నయ్యకి కొంచెము కుదిరివ్వండి. ఆ బెల్ట్ చూడండి ఏ రకంగా చేశాడు, ఎన్ని వస్తువులు కొనాలండి. ఆ తోకంతా పీకేస్తాడండి, ఎంట్రుకలు జుట్టు అంతా ఎంత అందంగా ఉండేదండి. అంతా పీకేశాడండి, అంతా పీకేశాడు. తోకంతా తినేసాడు. నిన్న మన తోక దురదొచ్చేసినట్టుందండి. రోడ్డు మీద ఆడి ఫ్రెండ్స్, అది చెప్పాను కదండి, ముచ్చలమ్మ తల్లి గుడి దగ్గర వాళ్ళు ఇళ్ళు మొక్కులు పెట్టుకున్నప్పుడు తలకాయలు అవి కొంచెం అక్కడ అది ఏదో ఉంటుంది, దానికి వేసి కడతారు మెస్కి. పాపం అవి ఆటలు కడుపు నింపుకోవడానికి వీడి ఫ్రెండ్స్ వస్తాయండి. వీడికి ఎందుకండి అవి వచ్చి తిని వెళ్తాయి కదా, వీడికి ఎందుకండి వాటిని చూస్తే చాలా రెచ్చిపోతాడండి, బాగా రెచ్చిపోతాడండి. అమ్మని కూడా లెక్క చేయడండి. ముద్దు పెట్టుకున్నా కూడా తప్పేనేరా నీతో? అసలు ముద్దు పెట్టుకున్నా తప్పేనేరా? అసలు తాక ఊడిపోగలదమ్మా. మీరన్నరూ ఏసీలు తిప్పుకోకండమ్మా, ఈ తోకతోనే చల్లగాలి వచ్చేస్తుంది అందరికీ. అది చూడండి ఎంత గారాలు పెట్ట, ఎంత గారాలు బిడ్డ ఎలా పుట్టేశాడండి బాబు.